కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు అన్ని ఏడాది కాలంలోనే నెరవేర్చిన ఘనత సీఎం చంద్రబాబు అని కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు అన్నారు. ఈ నెల 10న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనంతపురం జిల్లాలో ఏర్పాటు చేసిన సూపర్ హిట్ బహిరంగ సభకు హాజరవుతున్నారన్నారు. మిషన్ రాయలసీమ అంటూ మంత్రి నారా లోకేష్ రాయలసీమ అభివృద్ధికి ఎంతగానో కృషి చేస్తున్నాడు అంటున్న కళ్యాణదుర్గం ఎమ్మెల్యే సురేంద్రబాబుతో మా ప్రతినిధి రవితేజ ఫేస్ టు ఫేస్. సూపర్ హిట్ ప్రోగ్రామ్ని పెద్ద ఎత్తున అనంతపురంలో రాష్ట్ర స్థాయి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రస్తుతం మనతో మాట్లాడడానికి ప్రస్తుతం కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు గారు ఉన్నారు. సార్ చెప్పండి, రాష్ట్ర స్థాయి కార్యక్రమాన్ని అనంతపురంలో చేయడానికి ప్రధాన ఉద్దేశం ఏంటి? ఏదైతే అనంతపురంలో చేస్తున్నారో మేము ముఖ్యంగా మా ముఖ్యమంత్రి గారికి, అలాగే పవన్ కళ్యాణ్ గారికి, అలాగే బీజేపీ వారికి కృతజ్ఞతలు తెలియజేయాలి. ఎందుకంటే ఈ కరువు జిల్లాని ఇంకా కూడా ఇప్పుడు ఆల్రెడీ అభివృద్ధిలో బాటలో నడుస్తున్నాం. అందరినీ జలాలు అన్ని ప్రాంతాలకు కూడా వస్తున్నాయి. చాలా సంతోషంగా ఉన్నారు. సూపర్ 6 పథకాలు కూడా ప్రతి చోట కూడా ఇవ్వడం జరిగింది. ప్రజలందరూ కూడా ఆనందంగా ఉన్నారు. అలాంటి సభ ఈ ప్రాంతంలో జరగడం నిజంగా అదృష్టం. ఎందుకంటే ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి మా ముఖ్యమంత్రి గారికి, అలాగే పవన్ కళ్యాణ్ గారికి, అలాగే బీజేపీ వాళ్ళకి కృతజ్ఞతలు చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. తండోపతండాలుగా రావడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. ఎంతో ఉత్సాహంతోనే ఈ కార్యక్రమం ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. ఖచ్చితంగా ఈ సభ దిగ్విజయం అవుతుంది. 4-5 లక్షల మంది జనాభా రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఖచ్చితంగా వస్తారు, వచ్చి ఈ సభని విజయవంతం చేస్తారనేది ఆశిద్దాం. అంటే అంతమంది క్రౌడ్ వస్తున్నారు. వైసీపీ ప్రతిపక్ష పార్టీలు మాత్రం ఆరకొరగా పథకాలను అమలు చేసి సూపర్ 6 హిట్ అయిందని చెప్పేసి ఆర్భాటం చేసేందుకు ఈ సభలు ఏర్పాటు చేస్తున్నారని మీరు ప్రతి ఒక్కటి చూస్తూనే ఉన్నారు. పెన్షన్ చూశారు, పెన్షన్ తర్వాత గ్యాస్ సిలిండర్లు చూశారు, అలాగే ఏదైతే ఉందో అన్నదాత సుఖీభావ చూశారు. మరి కూడా మన పిల్లలకు సంబంధించి ఏదైతే ఫీజులకు సంబంధించి ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రతి ఒక్క కార్యక్రమం కూడా విజయవంతం అయిన తర్వాతే ఈ సభ పెట్టడం జరిగింది. ఇంకా కూడా ఇంకొక కార్యక్రమం ఏదైతే ఉందో సూపర్ 6 పథకాల్లో అది కూడా మన మహిళలకు ఏదైతే సంబంధించి ఉందో అది కూడా చంద్రబాబు నాయుడు గారు త్వరలోనే దాన్ని కూడా ఇచ్చి ప్రజలకు ఏదైతే హామీ ఇచ్చారో మేనిఫెస్టోలో అవన్నీ కూడా 6 సూపర్ 6 పథకాలు కూడా నెరవేరుస్తారనేది ప్రజలకి ఖచ్చితమైన నమ్మకం ఉంది. ఖచ్చితంగా ఆయన నెరవేరుస్తారని ఆశిద్దాం. ముఖ్యంగా రాయలసీమలో ఎప్పుడు రాని అన్ని సీట్లు ఈరోజు వచ్చాయి. రాయలసీమకు ప్రత్యేకించి లోకేష్ హామీ ఇచ్చారు, మిషన్ రాయలసీమ ప్రాజెక్ట్ని ఏర్పాటు చేస్తాం. రాయలసీమకి ఇంతవరకు కూటమి ప్రభుత్వం ఏం చేసింది? నిజంగా మనమందరం కూడా లోకేష్ బాబు గారికి కృతజ్ఞతలు చెప్పాలి. ఎందుకంటే ప్రతి ఒక్కటి కూడా ఏదైతే హామీలు ఇస్తూ పోయాడో అన్నీ కూడా ఒకటొకటిగా నెరవేరుస్తూ వస్తున్నారు. లోకేష్ బాబు అంటే ఏదో హామీ ఇచ్చి పోయే వ్యక్తి కాదు. ఆ హామీని నెరవేర్చి అతను ప్రజలకు ఏదైతే అవసరం ఉందో అన్నీ కూడా ఏదైతే ఆ రోజు హామీలు ఇచ్చి అన్నీ కూడా నెరవేరుస్తున్నారు. ఏదైనా మన అవసరం ఉంది, మన ప్రాంతానికి అవసరం ఉంది, ఒక మెసేజ్ పెడితే కూడా మన రాష్ట్రంలో స్పందించే వ్యక్తి నిజంగా మన లోకేష్ బాబు సార్ గారే. ఎందుకంటే ఆయనకున్న ప్రజలకు సేవ చేయాలన్న తపన ఇంకెవరికి లేదని ఖచ్చితంగా చెప్పాలి. ఇప్పటికే ఆయన గొప్ప నాయకుడిగా కావడం జరిగింది. ఇంకా కూడా రాబోయే కాలంలో ఇంకా గొప్ప నాయకుడిగా ఖచ్చితంగా అవుతారనేది మా అందరి ఆశ. ఆయన ఖచ్చితంగా గొప్ప నాయకుడు కావాలనేది కూడా మా సంకల్పం. రైట్, ఇది కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు చెప్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలని నెరవేర్చడంతోనే ఈ సభను ఇక్కడ రాయలసీమలో ఏర్పాటు చేస్తాం. ముఖ్యంగా అనంతపురంలో కూడా ఈ సభ ఏర్పాటు చేయడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేక చొరవ చూపారని, అందుకే ఇక్కడ ఈ సభను ఏర్పాటు చేస్తామని, దాదాపు ఈ సభకు 4 లక్షల మంది దాదాపు పాల్గొనే అవకాశం ఉందని, ఆ ఏర్పాట్లన్నీ కూడా చకచక ఇక్కడ పూర్తి చేయడానికి రాష్ట్ర నాయకులతో పాటు జిల్లా నాయకులు కూడా ఎంతో కష్టపడుతున్నారని చెప్పేసి అమిలినేని సురేంద్రబాబు చెప్తున్న పరిస్థితి. కెమెరామెన్ అఖిల్తో రవితేజ, మెగా 9 న్యూస్, అనంతపురం.